హలో ఎవ్రీవన్, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్పర్షన్ ఆఫ్ లైట్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో గురించి తెలుసుకుందాం. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ ఏది? ఓకే, ఫార్మేషన్ రెయిన్బో అన్నమాట. కాబట్టి రెయిన్బో గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు రెయిన్బో గురించి తెలుసుకునే ముందు మనకు ఒక 2 డెఫినేషన్స్ ఇంపార్టెంట్. అక్కడ ఆ 2 అంటే అక్కడ అవసరమైంది ఒక డెఫినేషనే, ఆ డెఫినేషన్కి లింక్గా ఇంకొక డెఫినేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ క్లాస్లో 2 డెఫినేషన్స్ నేర్చుకొని ఆ తర్వాత మనము రెయిన్బోకి వెళ్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఆ 2 డెఫినేషన్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే క్రిటికల్ యాంగిల్. ఓకే, క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై సితో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, క్రిటికల్ యాంగిల్. సి here there is a interface, m dash is the interface. Okay, interface. Here it is the rarer medium and it is the denser medium. Interface ఇది rarer medium, ఇది denser medium. ఇక్కడ ఏముంది? ఇది నార్మల్ లైన్ అనుకోండి, నార్మల్ లైన్ ఇలా ఉంది. సో ఇప్పుడు లైట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు rarer medium. The light is travel from డెన్సర్ మీడియం టు రేర్. అంటే రైట్ డెన్సర్ టు రేర్ వెళ్తా ఉందంటే అది ఎలా బెండ్ అవ్వాలి? ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ లైన్. ఎలా బెండ్ అవ్వాలి కదా? ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ లైన్. ఇక్కడుండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అన్నాం, ఇక్కడుండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అన్నాం. అంతా బాగానే ఉంది కదా. లైట్ ట్రావెల్ ఫ్రమ్ denser to rarer medium, it bends away from the normal. So here the angle is the angle of refraction, here the angle is the angle of incident. Okay, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యాంగిల్ ఇంకొంచెం పెంచుదాం. అంటే ఈ యాంగిల్ని కొంత యాంగిల్తో ఇంకొంచెం ఎంటర్ సో యాంగిల్ని ఇంకొంచెం పెంచాం. దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. అంటే లైట్ ఇలా ఎంటర్. ఇప్పుడు యాంగిల్ ఇలా ఇన్సిడెంట్ అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కానీ పెరుగుతుంది కదా. అంటే సో దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అంటే ఇక్కడ ఉన్నది యాంగిల్, కొంత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ చేపిస్తే లైట్ అనేది ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగింది. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇంకాస్త పెంచాను, ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కానీ ఏమైంది? పెరిగింది. కాబట్టి లైట్ ఇలా రిఫ్రాక్షన్ ఇలా పోతాను. ఇంకాస్త ఏం చేశాను నేను? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ని ఇంకాస్త పెంచాను. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ని ఇంక్రీజ్ చేస్తే ఓకే మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కానీ ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. బట్ ఒకనొక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్కి లైట్ ఏమవుతుందంటే ఇంటర్ఫేస్ పైనే గ్రేజింగ్ అవుతుంది. ఇంకా నేను యాంగిల్ని ఎక్స్టెండ్ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ని పెంచాను, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ని ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ లైట్ రిఫ్రాక్టివ్ లైట్ ఏమైంది? ఆ ఇంటర్ఫేస్ పైనే వెళ్తా ఉంది. ఓకే, ఇంటర్ఫేస్ పైనే వెళ్ళింది. అంటే ఇప్పుడు ఇక్కడున్న యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏమనొచ్చు అంటే క్రిటికల్ యాంగిల్ అంటాం. అంటే సర్టెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్కి రిఫ్రాక్టివ్ లైట్ ఎక్కడ వెళ్తుంది? ఇంటర్ఫేస్ పైనే పాస్ అవుతుంది. ఇంటర్ఫేస్ పైనే వెళ్తా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమనొచ్చు అంటే క్రిటికల్ యాంగిల్ అంటాం. అట్ సర్టెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ద రిఫ్రాక్టివ్ లైట్ రే ఈజ్ గ్రేజింగ్ ఆన్ ఇంటర్ఫేస్, then that angle of incident is called critical angle. Are you understand? Okay na? Or certain angle of incident, certain angle of incident, angle of incident, the refracted ray is grazing on the interface, then that angle of incident is called critical angle. Okay, critical angle అంటే certain angle of incident కి
లైట్ ఏమవుతుంది ఆ ఇంటర్ఫేస్ పైన గ్రేజ్ అయిపోతా ఉంది. సో దాన్నే క్రిటికల్ యాంగిల్ అంటాం. సో దీన్ని రీడ్రా చేసుకుంటే మనకి ఇంకా నీట్గా అర్థమవుతుంది. చూడండి. ఓకే, రీడ్రా చేస్తాను ఇప్పుడు. ఇది ఇంటర్ఫేస్ m డాష్ నార్మల్ లైన్, n డాష్ ఇస్ ద నార్మల్ లైన్. ఓకే, రేరర్ మీడియం, ఇట్ ఈస్ ద డెన్సర్ మీడియం. లైట్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, అది దానిపైన ఇంటర్ఫేస్ పైనే గ్రేజ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఉండే యాంగిల్ ఏమంటాము, క్రిటికల్ యాంగిల్ అంటాం. ఓకేనా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ క్రిటికల్ యాంగిల్ అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత అయింది ఇప్పుడు చెప్పండి. ఓకేనా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏమవుతుంది, క్రిటికల్ యాంగిల్ అయిపోయింది. క్రిటికల్ యాంగిల్ అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత వచ్చింది, 90 degrees వచ్చిందా, అంటే r is equals to 90 degrees. If the angle of incident is critical angle of refraction will be 90 degrees. Then this angle is a critical angle అంటూ ఉంటాం. ఓకేనా, క్రిటికల్ యాంగిల్ దట్ ఈస్ దట్. సో ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంది. అకార్డింగ్ టు స్నెల్స్ లా, n1 sin I is equals to n2 sin R. n1 sin I is equals to n2 sin R. అంటే లైట్ ఈ మీడియం నుంచి ఈ మీడియం కదా వెళ్ళేది, కాబట్టి ఈ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని n1 అనుకున్నాం. ఓకేనా. ఈ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని n2 అనుకున్నాం. అండర్స్టాండ్. ఈ మీడియం నుంచి ఈ మీడియం, కాబట్టి ఇది ఫస్ట్ మీడియం, ఇది సెకండ్ మీడియం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డెన్సర్ మీడియం ని n1 అనుకున్నాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం ని n2 అనుకున్నాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రేరర్ మీడియం ఎంత ఉంటుంది, రేరర్ మీడియం అంటే ఎంత, ఎయిరే కదా ఇక్కడ ఉండేది. ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, ఇది 1. ఓకే, ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అవుతుంది. అదే విధంగా ఇక్కడ డెన్సర్ మీడియం, ఇది ఏ డెన్సర్ మీడియమో తెలియదు, డెన్సర్ మీడియం అనుకున్నాం, కాబట్టి n1 ని n1 గానే అనుకున్నాం. అండర్స్టాండ్. సో therefore n1 sin I is equals to n2 వాల్యూ ఎంత ఉంది, 1 into sin R. sin R వాల్యూ ఎంత ఉంది, 90 degrees వచ్చింది. ఓకే, sin 90. ఇప్పుడు n1 sin I వాల్యూ ఏముంది ఇక్కడ, C కదా, ఇన్సిడెంట్ is equals to క్రిటికల్ యాంగిల్ అయిపోయింది. sin C is equals to sin 90 ఎంత, 1 అవుతుంది. సో 1 into 1 1. So therefore sin C is equals to 1/n1. ఇది ఫార్ములా. ఓకే, sin C is equals to 1/n1. సో లేదా C కావాలంటే C is equals to sin inverse 1/n1 గా రాస్తాం. ఇది క్రిటికల్ యాంగిల్ కి ఫార్ములా n1. లేదా ఇక్కడ మనం n1 లో n2 ఏమీ సబ్స్టిట్యూట్ చేయకుండా డైరెక్ట్ గా రాసుకుంటే ఏమవుతుందో చూద్దాం. n1 sin I is equals to n2 sin R. ఓకే, sin I ని ఇటు పంపించి n2 ని ఇటు సైడ్ తీసుకొస్తే n1/n2 is equals to sin R by sin I. ఓకే, sin I. సో n1/n2 ని ఎట్లా రాసుకోవచ్చు, n12 గా రాయొచ్చు కదా, మీకు ఇంత ముందు క్లాసుల్లో చెప్పుకుంటాను. n1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు సెకండ్ మీడియం, n1/n2 is equals to sin R వాల్యూ 90 by sin I. sin I తెలియదు అంటే sin I ప్లేస్ లో sin C. సో therefore n12 is equals to 1/sin C. therefore sin C is equals to 1/n12. C is equals to sin inverse of 1/n12 గా రాసుకుంటాం. ఇది కానీ క్రిటికల్ యాంగిల్ కి ఫార్ములా. ఓకేనా. అంటే ఇక్కడ ఇదన్నా రాసుకోండి, లేదా మనం n1 ప్లస్ లో 1 అని రాసుకున్నాం, అలా కాకుండా డైరెక్ట్గా ఇలాగైనా n12 కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఇది క్రిటికల్ యాంగిల్. అట్ సర్టెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ద రిఫ్రాక్టెడ్ రే ఈస్ గ్రేజింగ్ ఆన్ ద ఇంటర్ఫేస్. ఓకే, ఇక్కడ ఇట్లా పాస్ అయిపోవాలి. దెన్ దట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్. క్రిటికల్ యాంగిల్ ఫార్ములా sin C is equals to 1/n1 లేదా 1/n12 గా తీసుకుంటాం. ఓకే, ఇది క్రిటికల్ యాంగిల్ అంటూ ఉన్నాం. ఇప్పుడు ఇది నేర్చుకున్నాం కదా,
దీని తర్వాత ఇంకొక డెఫినేషన్ ఉంది. ఓకే, ఇది చూడండి. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ దాన్ని టిఐఆర్ అంటాం. దాన్ని ఏమంటాము? టిఐఆర్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సేమ్ ఇంతకుముందు వేసిన డయాగ్రామే మళ్ళా వేస్తాను. ఎం డాష్ ఇంటర్ఫేస్, ఓకేనా, రేరర్ మీడియం, డెన్సర్ మీడియం అయింది. ఇక్కడ ఇంతకు ముందు లాగానే ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఐ అనుకుంటే లైట్ ఏమవుతుంది? ఇక్కడికి బెండ్ అయ్యింది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇప్పుడు ఇది క్రిటికల్ యాంగిల్ అయ్యింది అనుకో. ఓకే, క్రిటికల్ యాంగిల్ అయితే లైట్ ఎలా పాస్ అవుతుంది? ఇంటర్ఫేస్ మీద గ్రేజ్ అవుతుంది. ఇప్పుడు క్రిటికల్ యాంగిల్ కన్నా ఇంకాస్త ఎక్కువ యాంగిల్ మనం ఇచ్చామనుకో. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్ అయితే లైట్ ఏమవుతుంది? ఇక్కడ రిఫ్రాక్షన్ జరగలేదు, తిరిగి అదే పాత్రలో ఏమవుతుంది? రిఫ్లెక్షన్ జరిగిపోతుంది. ఓకే, లైట్ విల్ బి సెంట్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ డెన్సర్ మీడియం. ఎప్పుడు? ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ critical angle, light will be sent back into the same denser medium. Then this phenomena is called total internal reflection. Okay na? Okay, if the angle of incidence is greater than critical angle, the light will be sent back into the same denser medium. This phenomena is called total internal reflection. Total internal reflection, TIR antam. Okay na? So the angle of incident is greater than a critical angle, the light will be sent back into the same denser medium, then that phenomena is called total internal reflection. డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఏమవుతుందో చూద్దాం. సేమ్, ఓకే, నార్మల్ ఎన్ డాష్, ఎం డాష్ ఇంటర్ఫేస్. హియర్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. ఐ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. ఐ ఈజ్ గ్రేటర్ దాన్ సి గా రాశాను. ఐ ఈజ్ గ్రేటర్ దాన్ సి. లైట్ విల్ బి సెంట్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ మీడియం. ఓకే, సేమ్ మీడియంతో రిఫ్లెక్షన్ అయింది కాబట్టి దాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్. అండర్స్టాండ్? రైట్.